ప్రిపేర్ అవుతున్నటువంటి ఎగ్జామ్స్కి సంబంధించి సిలబస్ మీద పట్టుండాలి అని చెప్పేసి మనం ప్రీవియస్ క్లాసుల ద్వారా తెలుసుకున్నాం. సో ఇప్పుడు సిలబస్లో భాగంగా పేపర్ 1కి సంబంధించి ఓన్లీ కరెంట్ రిలేటెడ్ ఇష్యూస్ ఏ ఎగ్జామ్ తీసుకున్నా యావరేజ్గా 30+ క్వశ్చన్స్ ఇస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ స్కోర్ మీరు ఎంత చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అని అంటే 30+ స్కోర్ని మీరు పేపర్ 1 జనరల్ స్టడీస్లో సాధించడానికి అవకాశం ఉంది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు కరెంట్ అఫైర్స్, నేషనల్, ఇంటర్నేషనల్, రీజనల్, అలాగే ఇంటర్నేషనల్ రిలేషన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇండియా లేటెస్ట్ అచీవ్మెంట్స్, ఎన్విరాన్మెంట్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి ఇష్యూస్ని నేర్చుకోగలిగితే ఈ 30+ స్కోర్ని మీరు ఇక్కడ అచీవ్ చేయడానికి అవకాశం ఉంది. అలా పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఎగ్జామ్కి యూజ్ అయ్యేలాగా ఇంటర్నేషనల్ రిలేషన్స్ని గురించి మాట్లాడదాం. ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనేటువంటి టాపిక్ని అర్థం చేసుకుంటే పర్టికులర్గా ఈ టాపిక్ నుంచి మీకు 6 నుంచి 10 మధ్యన క్వశ్చన్స్ ఏ ఎగ్జామ్ తీసుకున్నా అడుగుతూ ఉన్నారు. ఏ ఎగ్జామ్ అది గ్రూప్ 1 కావచ్చు, 2 కావచ్చు, 3 కావచ్చు, 4 కావచ్చు, లేదా ఇతర ఎగ్జామ్స్ కావచ్చు, ఈవో, సిడిపిఓ కావచ్చు, ఏ ఎగ్జామ్ అయినా కూడా కామన్గా అడుగుతూ ఉన్నారు. సో ఈరోజు మనం డిస్కస్ చేయబోయేటువంటి క్లాస్ అనేది మనకు అన్ని ఎగ్జామ్స్కి యూజ్ అయ్యేలాగా డిస్కస్ చేయబోతా ఉన్నాం. అయితే ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మనం ఫోకస్ చేయాల్సినటువంటి ఏరియా ఏంటి అని అంటే భారతదేశం ఇతర దేశాలతో నిర్వర్తిస్తున్నటువంటి సత్సంబంధాలు. వీటినే మనం ద్వైపాక్షిక సంబంధాలు అని అంటాం, కొన్ని సందర్భాలలో త్రైపాక్షిక సంబంధాలు అని అంటాం. సో ఇలాంటి సంబంధాలకి సంబంధించినటువంటి టాపిక్స్ని మనం నేర్చుకోగలిగితే హార్డ్లీ కొన్నే ఉంటాయి, ఇవి ప్రయారిటీ ఉన్నవి కొన్ని ఉంటాయి. సో వీటిని నేర్చుకోగలిగితే మీరు మంచి స్కోర్ చేయొచ్చు. అలా పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించినటువంటి టాపిక్లో భాగంగా ఏం నేర్చుకోవాల్సి ఉంటుంది అని అంటే మనకి జనవరిలో ఈ 2025కి సంబంధించి జరిగినటువంటి అప్డేట్స్ అన్నీ నేర్చుకోవాలి. సో ఈ జరిగినటువంటి అప్డేట్స్లో భారతదేశానికి పక్కన ఉన్నటువంటి దేశాలు కొన్ని ఉంటాయి. సో అంటే సరిహద్దు దేశాలు, భూ సరిహద్దు ఉంటుంది, జల సరిహద్దు ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శ్రీలంక ఉంది. కంప్లీట్గా మన భారతదేశానికి ఇది హిందూ మహాసముద్రంలో ఉంటుంది, జల సరిహద్దులో ఉంటుంది. మాల్దీవ్స్ ఉంటాయి, దేశమే. సో ఇక్కడ మాల్దీవ్స్కి భారత్కి జల సరిహద్దే ఉంటుంది. చైనా భారత్ ఉంది, భూ సరిహద్దు. లేదా పాకిస్తాన్ భారత్ భూ సరిహద్దు, ఆఫ్ఘాన్ భారత్ భూ సరిహద్దు, బంగ్లాదేశ్ భారత్ భూ సరిహద్దు, మయన్మార్ భూ సరిహద్దు. సో ఇలా నేపాల్, భూటాన్, ఈ సరిహద్దు ఉన్నటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో ఈ దేశాలకి సంబంధించి భారత్ నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ అనేటువంటి విధానాన్ని తీసుకొచ్చింది. నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ అనేటువంటి విధానాన్ని తీసుకురావడం జరిగింది. సో నైబర్హుడ్ ఫస్ట్ పాలసీకి సంబంధించి నెంబర్ ఆఫ్ టైమ్స్ మనల్ని ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు. అయితే ఫస్ట్ నైబర్హుడ్ ఫస్ట్ పాలసీకి సంబంధించినటువంటి విధానాన్ని చెప్పి అది ఏంటి అనేది చెప్పి మనం క్లాస్లోకి వెళ్దాం. ఇంటర్నేషనల్ రిలేషన్స్ని అర్థం చేసుకోవాలంటే ఈ క్లాస్ అనేది మనకు ఫండమెంటల్ అనుకోండి, ప్రాథమికమైనటువంటి క్లాస్. సో మన నైబర్హుడ్ ఫస్ట్ అని అంటున్నాం. సో నైబర్హుడ్ అంటే ఏంటి? పొరుగు దేశాలు, మన నైబర్స్ అని అంటాం కదా. మన నైబర్స్ వీరెవరు అని అంటే మన నైబర్స్ అని అంటాం. అట్లనే భారతదేశానికి పొరుగు దేశాలు నేను ఇంతకుముందు చెప్పినటువంటి పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్, మయన్మార్, భూటాన్, చైనా, శ్రీలంక, మాల్దీవులు. సో ఇలా పొరుగు దేశాలన్నీ మన చుట్టూ ఉన్నాయి. వీటినే నైబర్ దేశాలు, నైబర్ కంట్రీస్ అని అంటున్నాం. మరి ఈ నైబర్హుడ్ ఫస్ట్ పాలసీకి సంబంధించి భారతదేశం ఏమని ఒక విధానాన్ని తీసుకున్నది అని అంటే దీన్నే పాలసీ అని అంటున్నాం. ఇప్పుడు ఈ భారతదేశం అనేది ఎదగడంతో పాటు భారతదేశానికి ఎక్సెప్ట్ చైనా, భారతదేశానికి చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని దేశాలు కూడా ఎదుగుతూనే అప్పుడు కొంచెం మన మీద అందరికన్నా బాగుంటుంది అని చెప్పేసి భారత్ అనుకొని నైబర్హుడ్ ఫస్ట్ పాలసీని తీసుకొచ్చింది. ఈ నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ ఏదైతే ఉందో దీనిలో భారతదేశం పొరుగు దేశాలతోటి మంచి రిలేషన్స్, సత్సంబంధాలను నిర్వహించడం జరుగుతూ ఉంది. వాటినే మనం మెరుగైనటువంటి సంబంధాలు అని అంటున్నాం.
ఇందులో ఏ విధమైనటువంటి అంటే మెరుగైన సంబంధాలకి సంబంధించి మళ్ళీ ఏ విధంగా వీటిని మనం రికగ్నైజ్ చేయాల్సి ఉంటుంది, గుర్తించాల్సి ఉంటుంది అని అంటే ఇక్కడ భారతదేశానికి పొరుగు దేశాలుగా ఏమున్నాయి అని అంటే మనం మాట్లాడినాం. సో మరి ఈ పొరుగు దేశాలకి సంబంధించి ఏ సంబంధాలు ఉంటవి అని అంటే ఫస్ట్ ఆర్థిక సంబంధాలు, వాణిజ్య సంబంధాలు, వీటితో పాటు ఇంకా భద్రతా సహకారం, అలాగే భద్రతా సహకారంతో పాటు ఇంకా ఏముంటవి అని అంటే మనకి మహాసముద్రాలు ఉన్నాయి. ముఖ్యంగా హిందూ మహాసముద్రం ఉంది. ఈ హిందూ మహాసముద్రం భారతదేశానికి దక్షిణం వైపున ఉంటుంది, అదే కన్యాకుమారి కింద ఉంటుంది. సో ఈ హిందూ సముద్రంలో మనకి ప్రధానమైనటువంటి 2 దేశాలు ఉన్నాయి. సో అది శ్రీలంక అలాగే మాల్దీవులు. సో ఇలాంటి దేశాలకి సంబంధించి దక్షిణ ఆసియాలో మన ప్రభావాన్ని చూపెట్టే విధంగా సహకారాన్ని పెంపొందించుకోవడం, నెక్స్ట్ వీటితో పాటు అంతర్జాతీయంగా మద్దతును కూడగట్టడం, అంటే మేమే భారతే కాదు భారత్తో పాటు మరికొన్ని దేశాలు ఉన్నాయని చెప్పడం. సో ఇందులో మీకు బీమ్స్టెక్ అని ఉంటుంది, సార్క్ అనేటువంటి కూటమి ఉంటుంది. సో ఇలాంటి కూటముల ద్వారా సహకారాన్ని మెరుగుపరుచుకుంటూ భారతదేశం ప్రపంచ దేశాలలో మన స్ట్రెంగ్త్ను చూపెట్టుకోవడం. సో ఇలాంటివన్నింటినీ కూడా మనము నైబర్హుడ్ ఫస్ట్ పాలసీలో భాగంగా చూడడం జరుగుతూ ఉంది. సో ఇది మనం ఇంటర్నేషనల్ రిలేషన్స్ చదివితే గుర్తుంచుకోవాల్సినటువంటి ప్రాథమిక అంశం. ఎందుకు అనంటే ఇంటర్నేషనల్ రిలేషన్స్లో భారతదేశం ఇతర దేశాలతో నిర్వర్తించేటువంటి సంబంధాలు అని అంటున్నాం, గుడ్ రిలేషన్స్ అని అంటున్నాం. సో ఇలా ఈ నైబర్హుడ్ ఫస్ట్ పాలసీని గుర్తుంచుకోండి. నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ అని అంటే మీరు ఏం గాబరపడద్దు. భారతదేశానికి సరిహద్దు దేశాలుగా ఉన్నటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ దేశాలతోటి భారతదేశం మంచి రిలేషన్స్, గుడ్ రిలేషన్స్ని మెయింటైన్ చేసేందుకు ఆర్థిక సహకారం అందించడం, వాణిజ్య సహకారాన్ని తీసుకోవడం, అంతర్జాతీయంగా ఒక యూనిటీని ఫామ్ చేయడం, ఇలాంటివన్నీ కూడా నైబర్హుడ్ ఫస్ట్ పాలసీలో భాగంగా భారత్కున్నాయి. ఇక భారతదేశం బాగుండాలంటే చుట్టుపక్కల దేశాలు కూడా బాగుండాలి, అక్కడ భద్రత సహకారాలను కూడా అందించాలి. ఇది నైబర్హుడ్ పాలసీ. ఇక ఎవరైనా అడిగితే మీరు నైబర్హుడ్ పాలసీ అంటే ఇది చెప్తే సరిపోతుంది. సో మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇది ఉపయోగపడుతుంది. నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ మీద బేసిక్గా క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు. మనం భారత్ చుట్టుపక్కల దేశాల గురించి మాట్లాడితే మీకు ఫస్ట్ గుర్తుకు రావాల్సింది నైబర్హుడ్ పాలసీ. ఇప్పుడు మీకు తెలుసు నైబర్హుడ్ పాలసీ అని అంటే. ఇక నెక్స్ట్ దీని తర్వాత మనం మాట్లాడాల్సినది మరొక అంశం ఏంటి అని అంటే ఒక అప్డేట్ వచ్చింది, అందుకోసం ఈ అంశాన్ని మనం తీసుకోవడం జరిగింది. ఇంటర్నేషనల్ రిలేషన్స్లో భారతదేశం ఇతర దేశాలతోటి కొన్ని టాక్స్ చేసిన, డైలాగ్స్ చేసిన, లేదా ఏదైనా మీటింగ్స్ కండక్ట్ చేసినా దాన్ని ఇంటర్నేషనల్ రిలేషన్స్లో భాగంగా చూడడం జరుగుతుంది.